సింధూర్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సమీక్షకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు రక్షణ శాఖ అధికారులు, రక్షణ శాఖ మంత్రి. 10:30 రక్షణ శాఖ అధికారుల మీడియా సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందు మనం 10 గంటల అనుకున్నాం, కానీ అది ఇప్పుడు అప్డేట్ అయింది. 10:30కు మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించబోతోంది రక్షణ శాఖ. రాత్రి నుండి ఆపరేషన్ పర్యవేక్షించారు ప్రధాని మోదీ. ఉదయం 11 గంటలకు సిసిఎస్ కీలక భేటీ ఉంటుంది. సిసిఎస్ భేటీ తరువాత కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉంటుంది. ఆల్రైట్, ఆపరేషన్ సింధూర్ పై ఆర్మీ ప్రెస్ మీట్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీలో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, 10:30 గంటలకి ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పూర్తి వివరాలని రక్షణ శాఖ అధికారులు మీడియాకు వెల్లడించబోతున్నారు. పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ప్రాంతాల్లో జరిపిన స్ట్రైక్స్కి సంబంధించి ఎవరెవరు త్రివిధ దళాలు కూడా ఇందులో సంయుక్తంగా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఏ విధంగా ఉగ్ర శిబిరాలను గుర్తించారు, ఏ విధంగా అటాక్స్ జరిపారు, అక్కడ సివిలియన్స్ ఉన్నారా లేక ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలే అక్కడ ఉన్నాయన్న సమాచారం ఏ విధంగా వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలని కూడా భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించబోతోంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు అన్నదానికి సంబంధించి సమాచారం లేకపోయినప్పటికీ పాక్ మీడియా కథనాల ఆధారంగా సుమారు 100 మంది వరకు కూడా ఉగ్రవాదులు ఈ ఉగ్రవాద శిబిరాల్లో ఇటు జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ 3 ఉగ్రవాద సంస్థల మెయిన్ ప్రధాన స్థావరాలు ఇవన్నీ కూడా. ఇక్కడ అటాక్స్ జరిగాయి. భారత త్రివిధ దళాలు కూడా మెరుపు దాడులతో వాటిని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలని వెల్లడించబోతోంది. అలాగే ఈ ముఖ్యంగా అటాక్స్ జరుగుతున్న సమయంలో భారత రఫేల్ అలాగే సుకోయ్ ఈ విమానాలు ఏమైనా ఇందులో ఈ అటాక్స్లో పాల్గొన్నాయా, అలాగే భారత రాడార్ సిస్టమ్ ఏ విధంగా పనిచేసింది, వీటికి సంబంధించి కూడా ఏ విధంగా ముందస్తుగా అక్కడ నిఘా వర్గాలు అక్కడున్న ఉగ్ర శిబిరాలను గుర్తించాయి, వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా రక్షణ శాఖ అధికారులు తెలియపరిచే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ మాత్రం సక్సెస్ఫుల్గా పూర్తయినందుకు ఇటు త్రివిధ దళాలను కూడా ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించడం జరిగింది. అలాగే రాత్రంతా ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ని దగ్గరుండి మానిటర్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాధిపతులతో ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాట్లాడారు. అలాగే ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అటాక్స్ జరిగిన తర్వాత ఇటు పూంచ్, రజౌరి అలాగే కుప్వారా ఈ సరిహద్దు ఎల్ఓసి ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది భారత పౌరులు చనిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. భారత్ కూడా ధీటుగా పాక్ సైన్యం కాల్పులకి ఇటు ఆర్టిలరీ వెపన్స్ తోటి ఇటు భారత్ కూడా గట్టిగా ఇటు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్కి సంబంధించిన 15 మంది సైనికులు భారత్ సైన్యం కాల్పుల్లో చనిపోయినట్లుగా కూడా సమాచారం వస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మన పౌరులు 8 మంది చనిపోయారు. విచక్షణ రహితంగా భారత సైనిక పోస్టులపైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వారు కాల్పులు జరపడం, అలాగే ప్రజల ఆవాసాలపైన కూడా మోటార్ షెల్లర్లతో అలాగే ఇటు ఫిరంగి గుండులతో దాడులు చేయడంతో సివిలియన్స్ చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో నెక్స్ట్ తదుపరి కార్యాచరణకు సంబంధించి కూడా రక్షణ శాఖ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. వివరాలని ఏ విధంగా ఈ పరిస్థితులను ఎదుర్కోబోతోంది భారత్, ఎందుకంటే త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఇటు అరేబియా మహాసముద్రంలో కానీ, జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దుల్లో కానీ, ఇటు గగనతలంలో కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లుగా ఇటు ప్రధాని అలాగే రక్షణ మంత్రికి వారి యొక్క వ్యూహాలన్నింటినీ కూడా ఇప్పటికే షేర్ చేశారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఇటు రష్యా అలాగే అమెరికా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అమెరికాకు సంబంధించిన కార్యదర్శి ఇటు భారత అలాగే పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, ఫర్దర్ ఎస్కలేషన్స్కి వెళ్ళొద్దు అని చెప్పి భారత్ పాకిస్తాన్ని అమెరికా కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ఉగ్రవాదంపై పోరుకి ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. భారత్ సరైన చర్య తీసుకుంది. ధీటుగా ఉగ్రవాదాన్ని ముఖ్యంగా యావత్ ప్రపంచం కూడా ఏరివేయాలి అన్న కోణంలో అనేక దేశాలు భారత్ సైనిక చర్యకి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఇటు దేశం లోపల ముఖ్యంగా రాజకీయ నాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే అన్ని రాష్ట్ర రైట్ గోపి, అది పరిస్థితి. 10:30కి ఈవెన్ కేవలం ఆర్మీనే కాదు, మనకు అందుతోంది సమాచారం విదేశాంగ శాఖ కూడా సంయుక్తంగా ఈ మీట్ పెట్టబోతుంది.